హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే నేను వచ్చాను లాల్ దర్వాజా బోనాలు చాలా బాగుంటాయండి. వచ్చాను, చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఓకేనా? చూడండి. తర్వాత బోనాలకైతే వచ్చాను అనమాట. చూద్దాము ఎలా ఉంది ఏంటని మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? స్టార్టింగ్లో మనకైతే పోతలింగన్న ఆలయం అయితే ఉందండి. ఇక్కడ కూడా బోనాలు సమర్పిస్తున్నారు అనమాట. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుదాం మనము. ఇంకా చాలా కొంచెం ముందుగా అయితే వెళ్ళాలంట, ఇంకా లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాము. వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడన్నా ఇక్కడే పక్కన పెట్టేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. వెహికల్ నేను ఆ పక్కన పెట్టాను అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చూద్దాము, చాలా బాగుంటది లాల్ దర్వాజా బోనాలు. ముందు వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. చూస్తున్నారా, కట్అవుట్ అదిరిపోయింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. వెళ్దాం ముందుకి. చాలా దూరం వెళ్ళాలి ఇంకా ముందుకి. తాగి తినేసి ఉంటారు, మనకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే బోనాల పండుగ అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. మన తెలంగాణలో అతి ఫేమస్ మా సంస్కృతి సాంప్రదాయాలను భారీ ఎత్తున అయితే బోనాల పండుగ అయితే చేస్తారు. వెళ్దాం, మొత్తం చూపిస్తాను నేను మీకు. సూపర్ గా ఉంటది. హైదరాబాద్లో ఈరోజు అయితే బోనాల సందడి ఎక్కడ చూసినా చాలా రద్దీగా బాగా నడుస్తుంది అనమాట. చాలా ధూమ్ధాంగా నడుస్తుంది. చాలా ముందుకు ఉన్నట్టుంది. ఇంకా వెళ్దాం ముందుకి. జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. లాల్ దర్వాజా బోనాలు చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఆట కోతలు, కోళ్ళ కోతలు, కోతరాజుల ఆటలు చాలా బాగుంటుంది అనమాట. భక్తుల డ్యాన్సులు సూపర్ గా ఉంటుంది. అయితే ఉన్నట్టుంది. ఇంకా వెళ్దాము. టెంపుల్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. సూపర్ గా ఉంటుంది. రద్దీ కొంచెం తక్కువ ఉంది, సండే రోజు కదా. మధ్యాహ్నం వస్తే బాగుండేది. సూపర్. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళమ్మ దేవాలయం. ఇంకా ముందుకైతే వెళ్తే ఇంకా వెళ్ళలేము, చాలా రద్దీ అయితే ఉంటది. వెళ్దాం. పోలీసుల బందోబస్తు అయితే చాలా చేశారు. రద్దీ అయితే ఉంది. జాతర మామూలు ఉండదు. సూపర్ ఉంటుంది అనమాట. దగ్గరికి అయితే వచ్చాను, టెంపుల్ దగ్గరికి. ఎంజాయ్ చేయండి, సూపర్ గా ఉంటది. చూస్తారా, జాతర ఉందన్నమాట. జనాలు అయితే రద్దీగా ఉన్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. సూపర్. ఇంకా ముందుకైతే వెళ్దాము. ఆ రద్దీ కొంచెం తక్కువ ఉంది. మధ్యాహ్నం పూట అయితే చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఇక్కడ మనం కొబ్బరికాయలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అన్ని దర్శనం చేసుకొని రావాలి. వెళ్తున్నాను నేనైతే ముందుకి. బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్గా లోపలికి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం నార్మల్గా వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ క్యూలో ఉండాలి. యువతరాజు అడవుడి అంతా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొంచెం చాలా టైట్ గా అయితే ఇది చేస్తున్నారు. చూద్దాము. రద్దీ అయితే చాలా ఎక్కువైతే ఉందండి. క్లౌడ్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే పోలీసు బలగాలు కూడా వచ్చారనమాట. సిఆర్పిఎఫ్ బలగాలు. ఏమైనా గొడవలు అయితే అవి అని చెప్పేసి చూస్తున్నారుగా, చాలా రద్దీ ఉంది. మనం పాసిబుల్ లోపలికి దర్శనానికి వెళ్ళడానికి అయితే చేద్దాము. లోపల క్యూలో వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. 4 సైడ్స్ నుండి క్యూ అయితే చాలా జనాలు అయితే చాలా హెవీగా ఉన్నారనమాట. క్లౌడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. చూస్తున్నారుగా, సిఆర్పిఎఫ్ బలగాలు. మీడియా వాళ్ళు అయితే మొత్తం డైరెక్ట్ కెమెరాలు లైవ్ పెట్టేశారు. జనాలు రద్దీగా ఉన్నారు. ఇంకా ముందుకైతే వెళ్దాము. పాసిబుల్ వాళ్ళని అడిగి చూద్దాము ఎలా వెళ్ళాలి ఏందనేది. ఓకేనా? చాలా రద్దీగా అయితే ఉంది. లోపలికి వెళ్ళాలంటే మనం క్యూలో నుంచోవలసిందే. బోనం అయితే డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట. కెమెరాలు షూటింగ్ పెట్టేశారు అనమాట. ఓన్లీ విఐపీస్కే డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇతరులు ఎవరైనా ఉన్నా దర్శనానికి వెళ్ళాలంటే క్యూలోనే వెళ్ళాలండి.
ఓన్లీ బోనంకి మాత్రం డైరెక్ట్ వెళ్ళాలన్నమాట. మనం చూద్దాము. నాకైతే కొంచెం లైట్గా లో ఫీవర్ ఉంది, లోపలికి వెళ్దామని ప్లాన్ అయితే చేస్తున్నాను కానీ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. క్యూ అయితే చెప్పాను కదా, 4 సైడ్స్ నుండి చాలా లాంగ్లో నుండి ఉన్నారు జనాలు. చాలా క్యూ అయితే పెద్ద ఉందన్నమాట. మనకు వెళ్ళడానికి అయితే పాసిబుల్ లేదు. ఓకేనా, చూద్దాం. ఇంకా లైన్ ఉంది, ఇటువైపు లైన్ ఉంది. ఈ లైన్ లో నుండి మనం వెళ్ళాలన్నమాట. దర్శనానికి లోపలికి వెళ్ళాలంటే లోపల చాలా రద్దీ నడుస్తుంది, బాగా రద్దీగా నడుస్తుంది అనమాట. TV9 వాళ్ళు ఏకంగా డైరెక్ట్ డిస్ప్లే పెట్టేశారు ఇక్కడ. ఇదంతా క్యూ ఉందండి. ఇక్కడ క్యూ బాగా లోపలికి వెళ్ళాలంటే గనక ఈ క్యూలో వెళ్ళాలన్నమాట. నార్మల్ దర్శనం అయితే టికెట్స్ అయితే VIPs కి అయితే ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. మామూలుగా లేదు. చూద్దాం, ఇంకా ముందుకైతే వెళ్దాము, ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వరకు అయితే వచ్చాం మనము. ఓకేనా, క్లియర్గా అయితే చూపించాను కానీ లోపలికి వెళ్ళడానికి పాసిబుల్ లేదు. ఇది చాలా తక్కువ, ఇది మామూలుగా లేదు అసలు. ఇగో ఇక్కడ నుండి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. ఈ పక్క నుండి చూపిస్తాను. ఈ పక్క నుండి అయితే ఎగ్జిట్ ఉందన్నమాట. చూడండి. మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో, రద్దీ అయితే చాలా ఎక్కువ ఉందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పోలీస్ అధికారులు అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండొద్దు, ఇంకా జనాలు వస్తారు, మీరు దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచోవద్దు. ఎందుకంటే VIPs తప్ప నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే క్యూలో నుంచొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచోవద్దు, రద్దీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది వచ్చేపోయే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, రద్దీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే చాలా రద్దీ ఉంటుంటుంది అనమాట. సూపర్గా ఉంది. జనాలు అయితే బాగా రద్దీగా వస్తున్నారు, వెళ్తున్నారు, భోజనం సమర్పిస్తున్నారు, దర్శించుకొని వెళ్తున్నారు అన్నమాట. ఓకేనా, ఇంకా చూడండి. అమ్మవారి ఆలయ డెకరేషన్ మాత్రం చాలా హైలైట్గా చేశారండి. సూపర్ అసలు మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు లాల్ దర్వాజా బోనాలే కానీ, లస్కర్ బోనాలు కానీ, గోల్కొండ బోనాలు, ఇంకా హైదరాబాద్లో చాలా బోనాలు అయితే చాలా ఫేమస్. ఇవి మెయిన్ అనమాట, చాలా ఫేమస్ బోనాలు. రద్దీ ఎక్కువ ఉంటుంది. వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టేటట్టుంది. అయితే ఓకే, క్యూ అయితే చాలా పెద్దగా అనమాట. 3 సైడ్స్ నుండి మామూలుగా లేదు, క్యూ చాలా హెవీగా ఉంది. చూస్తారా, చాలా లాంగ్ లో ఉంది అనమాట. చూపిస్తాను క్యూ, చూస్తున్నారు కదా, అదంతా క్యూ ఉంది. క్యూ అటు సైడ్ ఉంది అనమాట, ఇటు సైడ్ ఇదంతా క్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఓకేనా, నార్మల్ రోజు అయితే అసలు అంత రద్దీ అయితే ఉండదు, కొంచెం రద్దీ తక్కువ ఉంది. ఇదంతా క్యూ కట్టారు, చాలా ఆనందంగా కట్టారు అనమాట. చాలా టైం పట్టేటట్టుంది. బోనం తీసుకెళ్తున్నారు. బోనం తీసుకెళ్లే వాళ్ళకైతే డైరెక్టే వెళ్ళొచ్చు అనమాట, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదంతా క్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి క్యూ ఉందన్నమాట, అంతా క్యూ ఉంది. ఫ్రెండ్స్, లాల్ దర్వాజా బోనాల సందడి ఎలా ఉంది? చాలా రద్దీగా ఉంది, బట్ ఎక్కువ రద్దీ ఉంది. క్యూ అయితే చాలా లాంగ్ ఉంది అనమాట. 3 సైడ్ నుండి సేమ్ అదే విధంగా ఉంది. VIPs అయితే
టికెట్ ఇస్తున్నారు. నార్మల్ దర్శనం అయితే వెళ్ళాలి మనం, బోనం ఉంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట. నార్మల్ అంటే చాలా టైం పట్టేలా ఉంది, అందుకే నేనైతే బయట నుండే దర్శనం చేసుకొని వచ్చేసాను. ఓకేనా, చూసినాక లాల్ దర్వాజా బోనాల సందడి. మామూలుగా కొట్టలేదు. పోతరాజు మెడలో దండేమని చెప్పాను. దండేమని చెప్తే ఒక్కటే ఒక బాధుడు బాధిండు. అక్కడ కాదులే కానీ వీపులో ఒకటి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు, అస్సలు చాలా గట్టి కొట్టాడు అనమాట. ఓకేనా, ఏదేమైనా అయితే దర్శనం చేసుకున్నాము, బట్ ఏంటంటే రద్దీ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లాల్ దర్వాజా, ఇంకోటి ప్లస్ లస్కర్ బోనాలు, గోల్కొండ బోనాలు హైదరాబాద్లో చాలా ఫేమస్ అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ లైన్ క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. కొంచెం మనకు హెల్త్ ఇది కోల్డ్, కొంచెం లో ఫీవర్ ఉందన్నమాట, అందుకే లోపలికి వెళ్ళలేకపోయాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాల్ దర్వాజా బోనాలు అయితే చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఓకేనా, లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. చూసుకోగా ఎంత వెహికల్స్ అలౌ చేయట్లేదు, ఓన్లీ బోనాలు తీసుకెళ్ళడానికే ఇదనమాట. చూస్తారు కదా, చూశారుగా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.